శ్రీ దక్షిణామూర్తి వాస్తు కన్సల్టెంట్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఏలూరులో మనకి జూట్ మిల్ రోడ్డు నుంచి లేదా కైకులూరు రోడ్డు నుంచి వెళ్ళే దారిలో పానింగ్ అనే ఒక రోడ్డు ఉంటుందండి. ఆ పానింగ్ వెళ్ళే రోడ్లో మీరు చూస్తున్న వెంచరు విఎన్ గ్రాండ్ సిటీ సెకండ్ వెంచర్ అండి. ఈ విఎన్ గ్రాండ్ సిటీ సెకండ్ వెంచర్లో సువిశాలమైనటువంటి 40 అడుగులు వెడల్పు రోడ్డు కలిగి ఉన్నటువంటి టీటీసీపీ లేఅవుట్లో చక్కని పక్కపక్కనే ఒక 3 గృహాలు గృహప్రవేశానికి సిద్ధంగా పూర్తి వర్క్ కంప్లీట్ అయిపోయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఎవరికన్నా స్నేహితులు లేదా కొంతమంది బంధువులు ఒక ప్రదేశంలో ఉండాలనుకునే వారికి లేదా ఒక మధ్యతరగతి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అదేవిధంగా ఒక ఉద్యోగం చేసేటువంటి టీచర్సు లేదా కొంతమంది ఉద్యోగస్తులకి బ్యాంక్ ఎంప్లాయీస్ వంటి వారికి ఈ 3 ఇళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. చక్కని వెంటిలేషను 160 గజాల స్థలంలో ఒక్కొక్క ఇంటి నిర్మాణం అయింది. పడమర ఫేసింగ్ ఇల్లు, మంచి ఏరియా, విశాలమైన రోడ్లు కలిగి ఉండడం ఒక ప్లస్ పాయింట్ ఈ వెంచర్కి. ఎందుకంటే 40 అడుగుల రోడ్లు ఇప్పుడు ఎవరు ఇవ్వడం లేదు. ఇది మనకి ఎంట్రన్స్ అండి. కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఎంట్రన్స్లో కార్ పార్కింగు, మెట్లు, మనం పైకి వెళ్ళడానికి మెట్లు ఇవి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ ఉన్నాము. లోపల ఎంటర్ అవగానే మెయిన్ డోర్ చూసారా, డోర్ టు డోర్ ఎదురుగా చూస్తే డోరు ఏ విధంగా మనకి ఒక క్లియర్గా ఉండాలి వాస్తు ప్రకారము. అదేవిధంగా చూస్తే ఈ ఇంటికి బ్రహ్మస్థానానికి కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మనం హాల్లోంచి రైట్ సైడ్ చూస్తే మనకు ఒక కామన్ టాయిలెట్ కనిపిస్తుంది. తర్వాత రైట్ సైడే మనకి 2 బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. హాల్లోంచి లోపలికి వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కని వెంటిలేషన్ ఉంది. ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళకి కావాల్సిన సైజులో ఈ బెడ్రూమ్ అయితే ఉంది. అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. చాలా చక్కని ప్రశాంతంగా మంచి వాతావరణంలో నిర్మాణమై పూర్తిగా కంప్లీట్ అయిపోయి గృహప్రవేశం సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి, ఇది కామన్ టాయిలెట్ అండి. ఇది హాల్లోంచి వెళ్ళొచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ వాళ్ళు కూడా ఈ టాయిలెట్ వాడుకోవడానికి అనుకూలంగా నిర్మాణం చేశారు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి వెళ్తూ ఉన్నాము. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ పరంగా బాగుంది. చూశారు కదా, వెంటిలేషన్ కూడా చూస్తూ ఉన్నారు మీరు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి చక్కగా మంచి ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మన చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తూ ఉన్నాము. ఒకసారి మళ్ళీ మీకు లోపల చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. ఫాల్ సీలింగ్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, అన్నీ కంప్లీట్, మొత్తం 99% కంప్లీట్ అయిపోయింది. 1% అంటే ఎందుకంటే కొనుక్కున్న తర్వాత ఎవరికన్నా కలర్స్ నచ్చకపోతే 1% కలర్స్ అటువంటి చేంజ్ చేసుకొని వాళ్ళ ఇష్టమైనటువంటి కలర్స్ వేయించుకుంటూ ఉంటారు కాబట్టి అది కామన్ సహజమైన సమస్య అది. సో దాన్ని మనం తప్పుపట్టలేం కాబట్టి 100% అయితే గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి లోను ఫెసిలిటీ కూడా వస్తుంది. ఎందుకంటే డీటీసీపీ లేఅవుట్లో నిర్మాణమే ఉన్న ఇల్లులు కాబట్టి లోన్ కూడా వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఎవరికైనా సరే స్నేహితులుగా ఒక గ్రూప్గా ఉన్నటువంటి వాళ్ళు లేదా కొంతమంది బంధువులు ఒక దగ్గరే ఉందాము అనుకునే ఇది హాల్ అండి. ఈ హాల్లో చూసి ఇక్కడ టీవీ పెట్టుకునే ప్రదేశం ఇది. ఇప్పుడు ఈ హాల్ నుంచి మనం డైనింగ్ హాల్లోకి వెళ్తూ ఉన్నాం. ఇదంతా డైనింగ్ హాల్ ఏరియా. చక్కగా ఒక 6 కుటుంబ సభ్యులు ఒకేసారి డైనింగ్ టేబుల్ ఒక 6 కుర్చీలు వేసుకొని భోజనం చేయడానికి అనుకూలంగా ఉంది. ఇకపోతే వంటగది అండి. ఇది వంటగది కూడా కొంచెం పెద్ద సైజే వచ్చింది వాస్తు ప్రకారం కూడాను, మరి చిన్నదేం కాదు. అలాగని వంట చేసే మహిళలు ఇబ్బంది పడేంత సన్నదేమి కాదు. చాలా చక్కగా మంచి వంటగది కూడా సైజు కూడా పెద్దగానే వచ్చింది. అటకండి, ఈ అటక మీద మనం సామాన్లు లాంటివి పెట్టుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్రదేశం అండి. ఇప్పుడు మళ్ళీ మనం వంటగదిలోంచి బయటకు వెళ్తున్నాము. జనరల్గా వంటగదులు అందరూ పూజా మందిరం పెడుతూ ఉంటారు సింక్ పక్కన. ఈ ఇంటికి అవసరం లేదు. వాస్తు ప్రకారం ఇక్కడ పూజ గది ఎక్కడ పెట్టుకోవచ్చో కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోలోని. ఇప్పుడు ఇదంతా మనం చూస్తున్నాము. డైనింగ్ హాల్ నుంచి హాల్లోకి వెళ్తున్నాం మళ్ళీ, ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి. మళ్ళీ ఇప్పుడు మనం హాల్లోంచి డైనింగ్ హాల్, ఇప్పుడు ఉన్న ప్రదేశం అంతా ఆ బ్లూ కలర్ ఉన్నదా అంతా కూడాను డైనింగ్ హాల్ అండి. ఇది చక్కగా రైట్ సైడ్ వంటగది. ఒక 6 కుటుంబ సభ్యులు ఒక టేబుల్ వేసుకొని 4 కుర్చీలు వేసుకొని చక్కగా 6 కలిసి ఒకేసారి ప్రదేశంలో భోజనం చేయొచ్చు. ఇదైతే మనం వంటగది నుంచి బయటకు వచ్చిన తర్వాత కుడి చేతి వైపు ఉన్నటువంటి డైనింగ్ హాల్కి తూర్పు సైడ్ గోడ, ఈ గోడకి మనం పూజ
ఒక కబోర్డ్లాగా ఏర్పాటు చేసుకుంటే వాస్తుపరంగా కూడా పూజా మందిరం ఉండాల్సిన ప్రదేశం చక్కని వాస్తు ప్రకారం కూడా మనకి ఇల్లు అనుకూలంగా మలుచుకోవచ్చు. చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అవన్నీ కొనుక్కున్న తర్వాత మనం ఏమన్నా సరి చేసుకోవచ్చు, లేదా అంత అవసరమైనవి ఏమి కావు. అలాగని మీకు చక్కగా ఒక 120 గజాల్లో విశాలమైనటువంటి పడమర ఫేసింగు, మంచి ఏరియా, ప్రశాంతమైనటువంటి వాతావరణము, 40 అడుగులు సువిశాలమైన రోడ్డు, గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇల్లు. ఈ ప్రదేశం తూర్పు ఫేసింగ్ అండి. 6 అడుగులు సందు వదిలిపెట్టారు. మనం ఈ ఇంటికి మెట్ల కింద ఉన్న బాత్రూమ్ తీసేస్తే 4 వైపులా మనం నడవడానికి ఒక ప్రాకారం లాగా ఒక ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది. ఇంటికి 4 వైపులా ఖాళీ ఉండడం వాస్తురీత్యా కూడా గాలి వెంటిలేషన్ చాలా బాగుంటుంది, వాస్తురీత్యా కూడా బాగుంటుంది. ఇకపోతే ఇప్పుడు మనం తూర్పు సందు ఏదైతే 6 అడుగులు ఉందో ఈ తూర్పు ప్రదేశం నుంచి ఇప్పుడు మళ్ళీ మనం ఉత్తరం వైపు వచ్చామండి. ఉత్తరం వైపు 2 లేదా 2.5 అడుగులు విశాలమైనటువంటి ఈ యొక్క ఖాళీ స్థలం వదిలిపెట్టారు. 4 వైపులా శుభ్రపరచుకోవడానికి కోసం చాలా బాగా స్థలం అయితే వదిలిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ మనం తూర్పు నుంచి డైనింగ్ హాల్లోకి వెళ్తూ ఉన్నాం. డైనింగ్ హాల్ తర్వాత మళ్ళీ హాల్లోకి వస్తున్నామండి. హాల్లోంచి ఇప్పుడు మనం చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా బయటకు వెళ్తున్నాము. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇదే ఇందాక నేను మీకు చెప్పాను కదా, మెట్ల కింద బాత్రూమ్. ఇదిగోండి, ఈ మెట్ల కింద ఉన్న బాత్రూమ్ తీసేస్తే మనకి 4 వైపులా ప్రదక్షిణ మార్గంగా ఒక ఇంటిని దేవాలయంగా మనం చూసుకోవాలి. వాస్తు ప్రకారం 4 వైపులా మనిషి నడవగలిగే ఖాళీ ఉంటే చాలా మంచిది ఆ ఇంటికి. ఈ ఇల్లు కూడా ఆ విధంగా మనం మలుచుకోవచ్చు. మంచి సువిశాలమైన 40 అడుగుల రోడ్లు, చక్కని 160 గజాల్లో నిర్మాణమై ఉండి గృహప్రవేశం సిద్ధంగా ఉన్న ఇల్లు కావాల్సిన వారు ఈ డిసిప్లిన్లో నెంబర్ ఇస్తాను. అదేవిధంగా మీకు 100% వాస్తు ప్రకారం మీ జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఒక ఆయాది గణితంతో వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్స్ మేము తయారు చేసి ఇస్తాము. అదేవిధంగా మీకు డెవలప్మెంట్ చేసి ఇస్తాము. అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ కూడా చేసి ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నెంబర్కి ఫోన్ చేయండి. ఓం గం గణపతి నమః. శ్రీ దక్షిణామూర్తి నమః.